హలో అండి, నేను మీ జగదీష్. మనం ఇప్పుడు శోభన్ బాబు గారి సీనియర్ అభిమాని అయిన త్రినాథ్ గారి ఇంట్లో ఉన్నామండి. ఈ త్రినాథ్ గారు యాక్చువల్గా శోభన్ బాబు గారి మీద రకరకాల పుస్తకాలు వేయించడం, తర్వాత బ్రోచర్లు వేయించడం ఇలాంటివన్నీ చేశారు. ఆ పుస్తకాలని బ్రోచర్లని మీకు చూపించడం కోసం నేను ఇక్కడ వరకు వచ్చేసాను. త్రినాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. త్రినాథ్ గారు, మీరు అసలు శోభన్ బాబు గారి అభిమాని అయిన తర్వాత ఇలా బ్రోచర్లు వేయించాలి, పుస్తకాలు వేయించాలనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? నాకు 1995లో శోభన్ బాబు గారితో తొలిసారిగా అరకులో దొరబాబు షూటింగ్ జరిగినప్పుడు చాలామంది కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి ఫ్యాన్స్ అంతా వచ్చి చిన్న చిన్న బుక్లెట్స్ అవి చూపించడం, ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సంవత్సరాలు సావనీరండి, ఏలూరు నుంచి ఎక్కువ సావనీళ్ళు వస్తుంటుండండి. వాళ్ళు 1982లోను, 86లోను, 89లోను ఇలా ఒంగోలు నుంచి, వరంగల్ నుంచి, ఈ భీమవరం నుంచి ఇలా చాలా కేంద్రాల నుంచి పుస్తకాలు రావడం చూశానండి. అక్కడ అభిమానులు అందరూ వేయించేవారా? వేయించి తీసుకొచ్చి మా హీరో శోభన్ బాబు గారికి చూపించడం జరిగిందండి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నేను స్టేట్ వైడ్ కరస్పాండింగ్గా 1983 నుంచి స్టార్ట్ చేశాను. ఆ లెటర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది, బాక్స్ ఆఫీస్ చరిత్ర ఉంది. ఇన్ని మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు వేయకూడదు పుస్తకాలు? ఈ ఒకసారి ఏది చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం తొలిసారి నా పుస్తకం శోభన్ బాబు గారి 70 సంవత్సరాలు జన్మదిన కానుక 200 పేజీలు బుక్ వేశానండి. ఆ బుక్ వేసి శోభన్ బాబు గారి చేతుల మీదుగా చెన్నైలో మా విశాఖ సిటీ వైడ్ సౌండ్ ఆఫ్ ఫ్యాన్స్ మీదుగా మేమంతరం వెళ్ళి ఆయనతో ఆవిష్కరించామండి ఆ బుక్. ఇదే అండి ఆ పుస్తకం? అవును సార్, ఇదేనండి. ఇది మొట్టమొదటిసారి మీరు వేసిన పుస్తకం? నా పుస్తకం. నా జీవితంలో ఫస్ట్ టైం 2 రాష్ట్రాల అభిమానులు సహాయ సహకారాలు అంటే ఏం లేదండి. మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా నేనే రాశాను. కాకపోతే లోపల యాడ్స్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించారు. ఆ యాడ్స్తో సైతం ఆ బుక్ దింపడం జరిగిందండి. మా హీరో శోభన్ బాబు గారికి 70 సంవత్సరాల సందర్భంగా తీసుకొని వెళ్ళి ఆ బుక్ని ఆవిష్కరించామండి. ఆ రోజు చాలామంది సినీ ప్రముఖులు వచ్చారండి. తాతినేని రామారావు, దాసనారాయణరావు, నటి ప్రభ, ఈశ్వరరావు. ఆ రోజు అనుకోకుండా ఆయనకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. అక్కడండి ఇదంతా ఎక్కడ? ఇదంతా చెన్నైలోనండి. చెన్నైలో శోభన్ బాబు గారు ఇల్లు మెహతా నగర్లో జరిగిందండి. ఈ బుక్ ఓపెనింగ్ కూడా చెన్నై మెహతా నగర్లోనే జరిగిందండి. అదండి. మా రెండో బుక్ కూడా చూపిస్తాను. 2007వ సంవత్సరంలో ఆయనకి 71వ సంవత్సరం సందర్భంగా ఈ బుక్ పట్టుకొని వెళ్ళి ఆవిష్కరించామండి. ఈ బుక్కి ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. నా పిల్లలు రామ్ గణేష్, లక్ష్మణ్ గణేష్, నా భార్య రత్నం గారు, నేను మొత్తం నలుగురు వెళ్ళి ఆయనతో ఫోటో దిగి ఈ బుక్ ఆవిష్కరించి చాలా గ్రాండ్గా ఓపెన్ చేసామండి. ఈ 2017లో వెండితెర మహారాజు అని చెప్పేసి నేను వేసిన పుస్తకాలన్నింటిలో 350 పేజీలు లాంగ్ సైజ్ బుక్ అండి. నేను వేసిన బుక్కులు అన్నింటిలో 2017లో వెండితెర మహారాజు అని బుక్ వేసానండి. ఇది శోభన్ బాబు గారు నటించిన 230 చిత్రాలు, సమగ్ర సమాచారం, మొత్తం ఏ సినిమా ఎప్పుడు ప్రారంభం, అప్పుడు దాని క్లాప్ ఏంటి, స్విచ్ ఆన్ ఏంటి, తర్వాత దాని డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు, ఆ సినిమాకి ఏ అవార్డు వచ్చింది, మొత్తం కలెక్షన్ రిపోర్టు, మొత్తం జీవిత చరిత్ర మొత్తం ఉంటుందండి. శోభన్ బాబు గారి సినిమా బయోటో మొత్తం ఉంటాయండి ఈ బుక్లో. ఈ బుక్ తొలిసారిగా మార్కెట్లో పెట్టడం జరిగిందండి. 300 రూపాయలు పెడితే సింగిల్ టేక్లోనే విత్-ఇన్ 1 వీక్లో అమ్ముడైపోయండి 2 రాష్ట్రాల్లో కూడా. ఆ తర్వాత మళ్ళీ చేద్దామంటే వాళ్ళు పేమెంట్ పుస్తకాల షాప్ వాళ్ళు ఒక 4 రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది అన్నారు. ఈలోగా వేరే బుక్కి డైవర్ట్ అయిపోయింది. అదే వీరప్పని బుక్ అండి అది. ఇది యాక్చువల్గా ఇప్పుడు వెండితెర మహారాజా అనేది యాక్చువల్గా మీరు వేసిన దాంట్లో ఒక కాస్ట్లీ బుక్గా మీరు ఫీల్ అవుతున్నారు అంటే మొత్తం సమగ్రంగా ప్రతిదీ ఉంది అందులోనే. ఓకే. ఇప్పుడు నా చేతిలో ఉన్న బుక్ అంటే వీరాభిమన్యు 50 సంవత్సరాలు బుక్ అండి ఇది. ఈ బుక్కు ప్రత్యేకత ఉందండి. శోభన్ బాబు గారు అబ్బాయి కరుణ్ బాబు గారు తొలిసారిగా విజయవాడ గాంధీనగర్లో ఆయన కాంస్య విగ్రహం ఓపెన్ చేశారండి శోభన్ బాబు గారిది. ఇప్పుడండి 2015 డిసెంబర్ 13వ తారీఖుని ఆ విగ్రహం ఓపెనింగ్ అయిందండి. ఆ విగ్రహం ఓపెనింగ్ అయిన సందర్భంలో మాకు 2 months క్రితమే మాకు డేటు వచ్చిందండి, విగ్రహం పలానా రోజు ఓపెనింగ్ అని. సరే, వీరాభిమన్యు సినిమా కూడా 50 సంవత్సరాలు అవుతుంది, ఆ విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా ఈ బుక్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు శోభన్ బాబు గారు ఇచ్చిన 150 ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయండి ఈ బుక్లో. బాక్స్ ఆఫీస్ చరిత్ర కన్నా మొత్తం 150 ఇంటర్వ్యూలు ఉంటాయండి ఆయన. అదండి, అంటే ఈ బుక్లో శోభన్ బాబు గారి రకరకాల పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ సమగ్రంగా ఇందులో ఉన్నాయా? అవునండి. ఓ మంచి ఇదండి, మంచి బుక్.
ఇదేంటంటే 'సితార', 'జ్యోతిచిత్ర', 'శివరంజని', నంబర్ 1, తర్వాత 'నేను నా కథానాయకులని', స్క్రీన్ ప్లే, ఇలా రకరకాల మ్యాగజైన్స్ తాలూకా ఇంటర్వ్యూలన్నీ సేకరించి ఈ బుక్లో వేయటం జరిగిందండి. నేను వేసిన బుక్కులన్నింటిలో కల్లా ఈ బుక్కి ఓ ప్రత్యేకత. ఓన్లీ ఇంటర్వ్యూస్ ఉంటాయండి ఈ బుక్లో. అందుకే పై క్యాప్షన్ కూడా సోగ్గాడి సంతకం అని పెట్టారు. సోగ్గాడి సంతకం అని ఆయన ఇంటర్వ్యూస్. నిజంగా తెలుగు తెరపై సోగ్గాడి సంతకం. నిజంగా ఆయన చాలా ఒక అద్భుతమైన సంతకం చేశారు. ఎందుకంటే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంతకాలం ఒక ఆంధ్రుల అందాల నటుడిగా, ఒక నటభూషణుడిగా, అలాగా అంటే అందులో లేడీస్ ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్, మహిళా లోకాన్ని బాగా ఆకర్షించిన హీరోలు ఎవరు ఉన్నారు అనగానే వెంటనే ఈయన పేరు చెప్తారు మొట్టమొదటిగా. ఆ విధంగా ఆయన తెలుగు తెరపై సోగ్గాడి సంతకం అయితే చేశారు. అదైతే కరెక్ట్ అండి. ఇదేంటండి? ఇది శోభన్ బాబు గారి కీర్తి శిఖరం అని చెప్పి ఆయన 60 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి, రేపు రాబోయే జనరేషన్కి, ఈయన తరంలో ఉన్న జనరేషన్కి అందరికీ తెలిసిన విషయాలు, తెలియలేని విషయాలు అన్నీ తెలియపరచడానికి ఈ బుక్ ప్రత్యేకతగా వేసామండి. ఈ బుక్ ఏంటంటే పుష్కరకాలం అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నామండి. కీర్తి శిఖరంతో పాటు పుష్కరకాలం. పుష్కరకాలం అంటే 1971 నుంచి 1982 వరకు నంబర్ ఆఫ్ కేటగిరీస్లో నంబర్ 1 హీరో ఎవరు? శోభన్ బాబా, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారా, నటశేఖర్ కృష్ణ గారా, వీళ్ళ నలుగురు హీరోల్లో ఆ పీరియడ్లో, ఆ 12 సంవత్సరాల్లో ఎవరు నంబర్ 1 హీరో అని ఒక క్యాప్షన్ పెట్టుకొని ఒక హెడ్డింగ్ పెట్టి దాని మీద ఒక 100, 120 పేజీలు సమగ్ర సమాచారం నలుగురు హీరోల మీద సేకరించి మొత్తం డేట్ టు డేట్ మొత్తం డేటా ఇవ్వటం జరిగిందండి ఈ బుక్లో. ఈ బుక్కుకున్న ప్రత్యేకత అదండి. నెక్స్ట్ 2026 జనవరి 14వ తారీఖున శోభన్ బాబు గారి 95 సంవత్సరాల జన్మదిన కానుకగా మరో 200 పేజీలతో ఈ అన్నిటిని మించి పూర్తి సమాచారంతో ఇక చాలా పెద్ద గ్రంథమే, ఓ మహా గ్రంథమే తయారవుతుంది. అది వేటెన్సీ వచ్చే జనవరి 14కి 90 సంవత్సరాల కానుక ఆ పుస్తకం వస్తుందండి. అది హైదరాబాద్లో రవీంద్రభారతిలో ప్రారంభం జరుగుతుందండి. ఓకే అండి. ఓకే అండి. ఏమండి ఇన్ని బుక్స్ వేస్తున్నారు, ఇది చేస్తున్నారు, యాక్చువల్గా అంటే ఇది చాలా కష్టమైన ఇది. అంటే ఒక హీరో మీద అభిమానం ఉండడం వేరు. చాలామంది ఏంటంటే మామూలుగా ప్రేక్షకులు చాలామంది హీరోల్ని అభిమానిస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు. మహా అయితే ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు థియేటర్ వరకు వెళ్తారు, అభిమాన సంఘాల్లో సభ్యులు అవుతారు, థియేటర్ వరకు వెళ్తారు. ఆ రోజు ఏదో కొంచెం గుమ్ముగూడి కొంచెం సందడి చేస్తారు. మీరు ఇలా బుక్కులు వేయడం ఇదంతా చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే ఆయన అంటే ఎందుకంత మీకు పిచ్చి? మీరు అడిగారు కాబట్టి ఇందులో నా స్వార్థం లేదు. అంత అభిమానుల కోసం, మా హీరో కోసం చేస్తున్నదే. నేను కష్టపడడానికి నా వెనక నా కృషి నా భార్య అండి. ఆవిడ సహకరించకపోతే నేను ఏ పుస్తకం కూడా తీసుకురాలేనండి. నేను తెల్లవారు 5 గంటలు లేచి ఫ్రెష్ అప్ అయ్యి 6 గంటలు కూర్చొని 9 గంటల వరకు స్క్రిప్ట్ వర్క్ ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏ బుక్ వేసినా స్క్రిప్ట్ వరకు రెడీ చేసుకుంటానండి. నేను ఎందుకంటే 46 సంవత్సరాల నుంచి థియేటర్ల చుట్టూ తిరిగి నాకు ఎక్స్పీరియన్సు, 46 సంవత్సరాల నుంచి కరెస్పాండింగు, ఈ అనుభవం మీద నాకు బాక్స్ ఆఫీస్ చరిత్ర, శోభన్ బాబు గారిది ప్రతి A to Z ప్రతి సమాచారం నాకు తెలుసండి, నా బ్రెయిన్లో ఉందండి. అది నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తానండి. స్క్రిప్ట్ వర్క్ అయిపోగానే నా దగ్గర 2 రాష్ట్రాల్లో అభిమానులవి ఒక 1000 మంది ఫోన్ నెంబర్స్ ఉంటాయండి. 1000 మందిని టచ్ చేసి ఇలా పుస్తకం తీసుకొస్తున్నాను కొత్త బుక్కు, మీరేమైనా సహకరిస్తారా అని అడుగుతానండి. అందులో కనీసం ఒక 50-60 మంది చివరికి వస్తారండి. ఆ 50-60 మందితో ఒక్కొక్కరు 500, 1000, 2000, 3000, 5000 ఇచ్చే వాళ్ళకు ఉంటారండి. ఆ అమౌంట్తో పుస్తకం తయారు చేస్తామండి. దాన్ని మళ్ళీ మార్కెటింగ్, ప్రమోటింగ్ చేస్తామండి, అభిమానులందరికీ ఇస్తామండి. మా హీరోతో పాటు కృష్ణ గారి ఫ్యాన్స్కి, రామారావు ఫ్యాన్స్కి, నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అందరి హీరోల ఫ్యాన్స్ కూడా పుస్తకాలు ఫ్రీగా ఇస్తామండి. ఎందుకంటే మా హీరో గొప్పతనం గురించి, మా హీరో సమాచారం ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి పోగా తెలుసుకుంటారని చెప్పి ఫ్రీగా పుస్తకాలు ఇచ్చి వాళ్ళతో సమాచారాన్ని సేకరించి ఇస్తామండి. ఏంటి ఇప్పుడు శోభన్ బాబు గారిని మీరు కలిసినప్పుడు, అంటే చాలాసార్లు కలిసి ఉంటారు ఒక అభిమానిగా, ఎన్నోసార్లు, ఎందుకంటే ఫోటోల్లో కూడా చాలాసార్లు వెళ్ళడం, ఆయన దగ్గరికి ఫోటోలు తీయించుకోవడం ఇదంతా ఉంది కదా. సో ఆయనతో మీకు మెమరబుల్గా మర్చిపోలేని సంఘటన కానీ, లేకపోతే ఒక మాట మంతి కానీ ఇలాంటిది ఏదైనా ఉందా? అలాంటిది ఏదైనా ఉంటే మా ప్రేక్షకులకు షేర్ చేసుకోండి. నా పక్కనున్న కుర్రాడు 4వ సంవత్సరం 5వ సంవత్సరం కుర్రాడండి పిల్లడు. 1999లో వీళ్ళ మదర్ని, మా మిస్సెస్ని, నేను, మా ఫాదరు, మా మదరు, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సు
99లోను వెళ్ళామండి. జూన్ నెలలో మంచి ఎండాకాలంలో. వెళ్ళిన తర్వాత ఒక పాంప్లెట్ ఒకటి వేసి పట్టుకొని వెళ్ళానండి. ఆయన ఏం చేశారంటే మమ్మల్ని ఉండమని చెప్పి ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఆయన బిజినెస్, ఆ రియల్ ఎస్టేట్స్, ఆ డెవలప్మెంటు అవన్నీ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ కంటూ ఒక టైం ఉంటుందండి. ఉదయం 12 నుంచి 1 గంట వరకు ఫ్యాన్స్కి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఆయన లోపల పిలుస్తారండి. పిలవగానే అందరిని కూర్చోబెట్టి టీలు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే టీ కావాల్సిన టీ, కాఫీ కావాల్సిన కాఫీ, కూల్ డ్రింకు, ఇలా రకరకాలుగా వస్తాయండి. వచ్చి అంతా అయిపోయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ తల్లిదండ్రులు ఏంటి, అన్నీ మంచి చెడ్డలు అన్నీ అడుగుతారండి. అడిగిన తర్వాత నేను ఆ రోజే ఒక పాంప్లెట్, సార్ రేపు మీ సినిమా పలానా సినిమా వీరబ్రహ్మణ్యం 25 సంవత్సరాలు, లేకపోతే సోగ్గాడు 25 సంవత్సరాలు, లేకపోతే పలానా సినిమా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఈ సంవత్సరం 1975లో రిలీజ్ అయిన సినిమాలన్నీ 8 సినిమాల్లో 7 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 7 సినిమాలు కూడా బ్రోచర్స్ వేస్తున్నాం. అలాంటి సాంప్రదాయము, అలాంటి పద్ధతి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అలా 99లో ఆయన దగ్గరకు ఒక పాంప్లెట్ వేసి తీసుకొని వెళ్ళానండి. పాంప్లెట్ అంతా చూసి సంతోషపడి 99కి ఆయన మానేశారు సినిమాలు, అంతేనా? ఆయన 96 ఫిబ్రవరి 2వ తారీఖుని ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. సినిమా రంగానికి అంటే మేకప్ వేసుకోవడానికి రిటైర్ ప్రకటించారు. మేము 99లో వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ పాంప్లెట్ చూపించానండి. మా మదరు, మా ఫాదర్ని, మా వాళ్ళంతా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఎదురుగుట్ట పెట్టి ఆయన కొట్టడమే లేదు కానండి, చాలా చీవాట్లు పెట్టారండి. ఎందుకు చీవాట్లు పెట్టారు? అభిమాని అంటే మీరు పట్టుకుని వెళ్తే ఆయన ఇంకా ఎక్కువ, అంటే ఎవరైనా ఆనందిస్తారు కదా మన మీద వేశారని. మీకు ఎందుకు చీవాట్లు పెట్టారు శోభన్ బాబు గారు? అంటే ఎందుకు పెట్టారంటే, నీ వయసు చిన్నది, ఇక నీ మీద ఆధారపడే వాళ్ళు నీ భార్య ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, పిల్లలు చిన్నవాళ్ళు. నేను రిటైర్ అయిపోయి 4 ఏళ్ళు అయిన తర్వాత నీకెందుకు ఆ సరదా, ఇక ఎందుకు చేస్తున్నావు, నీ సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు, నువ్వెందుకు సంవత్సరానికి 4-5 సార్లు నా దగ్గరకు వస్తున్నావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, మీరు బాగుంటే నేను బాగుంటాను, మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ భార్యను చూసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, అంతే తప్ప మా పిచ్చిలో పడి మీ జీవితాలు పాడు చేసుకోకండి అని చెప్తూ మా మదర్ని, మా ఫాదర్ని తీసుకొని పిలిపించి ఈ పాంప్లెట్ చూపించి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు చేయకండి, మంచి మార్గంలో నడిపించండి, మాదేముందండి, ముఖాన్ని రంగు రాసుకుంటాం, ఏదో నిర్మాత ఇస్తే డబ్బులు యాక్ట్ చేస్తాం, మా భార్య పిల్లల కోసం నటిస్తాం, కానీ మీరు అలా చేయకండి, మీ అబ్బాయిని కొంచెం మార్చుకోండి అని చెప్పేసి ఆయన చేయవట్లు పెట్టారు. అదనమాట. నిజంగా అంటే ఒక చాలా గొప్ప విషయం అండి. అంటే ఒక హీరో అంటే తను, అంటే మీరు చేసిన పని అంటే మీకు ఇబ్బంది కలుగుతుంది, మీకు నష్టం కలుగుతుంది అని చెప్పి మీకు విడమర్చి చెప్పడం, మీకు ఒక గైడ్ చేయడం, మీరు జీవితంలో బాగుండాలనుకోవడం చాలా గొప్ప విషయం. శోభన్ బాబు గారు ఆ విధంగా మీకు ఇంకా అంటే ఒక గీతాపదేశం లాంటిదే చేశారు. అవును సార్. తర్వాత ఇంకేమైనా ఆయనతో మెమరబుల్ ఇవి ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఒకటి రెండు చెప్పండి. విశాఖపట్నంలో మేము శోభన్ బాబు ఫ్యాన్స్తో బాగా తిరుగుతున్నప్పుడు మా ప్రెసిడెంట్ గారు పెంటకోట అప్పలనాయుడు గారని మలకపల్లిలో ఉండేవారండి, నేను సిటీలో ఉండేవాడినండి. ఆయనకి ఇక్కడ కిరసనాయిల వ్యాపారము, తర్వాత రైస్ వ్యాపారము, లారీల వ్యాపారం ఇవన్నీ ఉండేవండి. నాకేంటంటే ఫోన్లు లేకపోయినా, త్రినాథ్ రేపు రావడం గంట లేట్ అవుద్ది, జ్ఞానపురంలోను మా సీరియల్ లైన్లో మా లారీలు ఉంటాయి, అది రాజా వెళ్ళిందా పాలకొల్లు వెళ్ళిందా కొంచెం కనుక్కొని చెప్పు, పేమెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పు, అలాగే ఫుడ్ కార్పొరేషన్కి వెళ్ళి రైస్ ఎప్పుడు ఇస్తారో చెప్పు, ఇలా చెప్పి అంతా చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ బాగా చూసుకొని అంతా చేసేవారండి. ఓసారి శోభన్ బాబు గారు ఆవిడ వచ్చిన షూటింగ్కి రాజమండ్రి వస్తున్నప్పుడు ఒక మంచి పాంప్లెట్ వేసామంటే, నరేష్ షార్ట్స్ అని చెప్పేసి, నరేష్ షార్ట్స్ తెలుసు నాకు, నరేష్ షార్ట్స్ ఆయనతో స్క్రీన్ ప్రింటింగ్లో ఆవిడ ఇచ్చింది ప్రారంభోత్సవానికి, ఆ పాంప్లెట్ పట్టుకొని వెళ్ళామండి. నాతో పాటు 4 వెళ్ళామండి వైజాగ్ చెప్పాను. వెళ్ళేసరికి ఆయనకన్నా ముందు మేము రాజమండ్రి రైల్వే స్టేషన్లో 3వ ప్లాట్ఫారంలో వెయిట్ చేసామండి. ఆయన కోరమండల ఎక్స్ప్రెస్లో వచ్చారండి, చెన్నై నుంచి రాజమండ్రికి. వచ్చిన తర్వాత ఆయన దిగినప్పుడు వెళ్ళి ఆయనకి కాళ్ళ మీద పడి ఆయన దీవులు తీసుకొని, సార్ రేపు ఎన్ని గంటలు రమ్మంటారు షూటింగ్కి అది ఇది అంటే, ప్రొడ్యూసర్ గారిని అడిగి చెప్తానండి, మీరు పలానా హోటల్కి అప్సరా హోటల్కి వచ్చేయండి అని చెప్పేసి అన్నారండి. అక్కడికి రాజమండ్రి అప్సరా హోటల్ ఉందండి, అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ గారు తెల్లవారు 9:30కి వాణీశ్వరి, శారద వస్తారు, బ్రహ్మానందం వస్తారు, ప్రారంభోత్సవం ఉంటుంది. కొవ్వూరు ఊరు ఉంది కదండి, కొవ్వూరు దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్ దగ్గర రేపు ప్రారంభోత్సవం ఉంటుంది, మీరు అందరూ వచ్చేయండి అన్నారు. ఆ మన్నాడు ఆ ప్రారంభోత్సవం రోజు మా విశాఖపట్నం నుంచి 56 మంది అభిమానులు వచ్చారండి.
వచ్చిన తర్వాత అందరం కలిసి అంతా కూర్చున్న తర్వాత మా ఫ్యాన్స్కి అప్పటికి బలరామకృష్ణ అనే సినిమా ఒకటి ఇంకా రిలీజ్ కాలేదు. ఆయన రాజశేఖర్ గారు, శోభన్ బాబు గారు, రాజశేఖర్ గారు నటించారండి బలరామకృష్ణులు. అలాగే శోభన్ బాబు గారు, బాలకృష్ణ గారు అశ్వమేధం సినిమా ఒకటి యాక్ట్ చేశారండి. ఈ రెండు షూటింగ్ సెట్లో ఉన్నాయండి అప్పటికి. కానీ విడుదలకి కొన్ని 4-5 నెలల్లో వస్తాయండి. ఆ టైంలో మా ఫ్యాన్స్కి బాగా డౌట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఏంటంటే మా సెంటర్లో ఏంటంటే బాలకృష్ణ ఫ్యాన్స్ మమ్మల్ని మీ హీరో అరగంటే కనిపిస్తారు, పావుగంటే కనిపిస్తారు, లేకపోతే పేర్లు అయిపోగానే 10 నిమిషాల్లో చనిపోతారు, ఇలాంటి రకరకాల డౌట్స్, అనుమానాలు పెట్టి అభిమానుల్ని కొంచెం హేళన చేయడం చేసేవారండి బాలకృష్ణ ఫ్యాన్స్. ఇదేంటి శోభన్ బాబు గారు అలా చేయరే, ఆయన ఇప్పుడు కూడా ఆయన నెంబర్ 1 పొజిషన్ ఉండేటప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్లు చేయరు కదా అని మీ ఇది మా కాన్ఫిడెన్స్, అలాంటి క్యారెక్టర్ చేయరని. ఆయన నెంబర్ 1 పొజిషన్ ఉండేటప్పుడు కూడా విజయ సంస్థలో తొలిసారిగా ₹1,00,000 తీసుకున్న హీరో. అలాగే విజయలక్ష్మి ఆర్ట్ బ్యానర్స్, త్రివిక్రమారావు గారు మొనగాడి సినిమా మండు వేసవిలో ఊటీలో ప్రారంభమైంది. 2,50,000 ఆయన రెమ్యునేషన్ ఇచ్చి ఆ సినిమా ప్రారంభమైంది. అలాంటి హీరో ఆయన బాలకృష్ణ పక్కన చిన్న పాత్ర వేయడానికి ఎలా ఒప్పుకుంటారు? సరే అడిగేద్దాం అని చెప్పేసి షూటింగ్ అంతా అయిపోయి, ప్రారంభం అంతా అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన ప్రజలందరికీ మేము వేసిన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పాంప్లెట్స్ అందరికీ పంచి అంతా చేసిన మా వంక అలా చూస్తున్నారు సోమరావు గారు. వీళ్ళు ఉండవలసిన పాంప్లెట్లు కూడా పంచారు. ఈ ఊరు వాళ్ళు కూడా కాదు, రాజమండ్రి కాదు, విశాఖపట్నం నుంచి వచ్చి నా మీద అభిమానంతో ఇక్కడ పాంప్లెట్స్ పంచుతున్నారని చెప్పి ఎంతో సంతోషపడి అందరికీ కుర్చీలు అవి ఏర్పాటు చేసి, అందరికీ డ్రింక్స్ అవి ఏర్పాటు చేసి, అప్పుడు ఏంటి చెప్పండి ఏంటి కబుర్లు ఏంటంటే అప్పుడు మాలో కొంతమంది విశాఖపట్నం ఇప్పుడు కనకరాజు ఉన్నారు కంటే ఆ అబ్బాయికి అప్పుడు 15-18 సంవత్సరాలు కుర్రాడు అంటే ఇప్పుడు విగ్రహం పెట్టాడు కదా డాబా గడి దగ్గర ఆ అబ్బాయి. అలాగే కోర్టులో పనిచేస్తారు పొట్టా ప్రసాద్ అని ఆ అబ్బాయి, తర్వాత దీక్షితులని కుర్రాడు ఉన్నారు. వీళ్ళందరికీ మాకు అప్పటికి 30 రీచ్ అవుతుంది ఏజ్, వాళ్ళకి 20లో ఇక బిలోలో ఉన్నారు. ఇక చాలా చిన్న వయసులో శోభన్ బాబు గారు అప్పుడప్పుడు ఆయన కొంచెం రిటైర్మెంట్ దగ్గర పడుతున్న వయసు. ఆ టైంలో ఏంటి సార్ అశ్వమేధ సినిమాలో మా వైద్యులు ఇలా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది విశాఖపట్నంలో, ఏంటి సార్ మీరు చిన్న పాత్ర అంటున్నారు అది అంటే శోభన్ బాబు గారు ఒకటే చెప్పారు, ఆ సినిమాలో నేను 12వ రీలు, ఆ సినిమా 15 రీల్లో 16 రీల్లో ఉంటుంది, 12 రీళ్ళ వరకు నేను కనిపిస్తాను, మీరు ప్రతి అభిమాని కూడా కాలర్ ఎత్తుకొని బయటకు వస్తారు, ఎవరో అవమానం పడక్కర్లేదు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి అని చెప్పేసి ఆయన మాకు ధైర్యాన్ని ఇచ్చారండి. అలాగే బలరామకృష్ణుల సినిమా ఏంటి సార్ అంటే అది దీని మీద చాలా బాగుంటుంది, క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ టచ్ క్యారెక్టర్ కానీ జీవితంలో నిలిచిపోయే క్యారెక్టర్ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆ సినిమాకి యువకళావాహిని అని చెప్పేసి తణుకులో ఉందండి ఒక అసోసియేషన్, వాళ్ళు ఇచ్చారండి, అవార్డు ఇచ్చారండి బలరామకృష్ణ సినిమాకి. అంటే అలాగా ఫ్యాన్స్ మధ్య ఒక రకమైన వారైతే ఉంటూ ఉంటుంది, కానీ మీ హీరో గారు ఎప్పుడు ఫ్యాన్స్ మధ్య వారిని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు కదా? ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదండి. ఒకళ్ళు తెలిసినా సరే వాళ్ళ పిఎల్ వాళ్ళ ద్వారా లెటర్స్ రాసి ఇలాగ మీరు అలా చేసుకోకండి, మేమేదో ఇక్కడ తెర మీద నటిస్తాము, నిజ జీవితంలో కొట్టుకోము, ఇది మీరు అలాంటి చేయకండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ మందలించడం ఇవన్నీ చేశారండి. మహాసంగ్రం సినిమాకి అయితే అండి ఆ మర్నాడు మాకు కొంగుమూడి సినిమా లేకపోతే చాలా అంటే అది అనుకోకుండా నిర్మాత తిరుపతి రెడ్డి గారు, సంయుక్త బ్యానర్ వాళ్ళు నిర్మాత, డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు, పరుచూరు వేదస్ వాళ్ళు రకరకాల కథనాలు చెప్తున్నారండి. 3000 అడుగులు కట్ చేసాము, శోభన్ బాబు గారు కావాలని మేము అన్యాయం చేయలేదు, అది మిలిటరీ క్యారెక్టర్ సెన్సార్లో కట్ చేశారు, మేమేం చేస్తాం అంటారు కానీ వాస్తవానికి అదొక కుట్ర జరిగిందండి. అప్పట్లో ఆయన మీద కుట్ర జరిగిందా శోభన్ బాబు గారిని ఎలాగైనా సరే మహాసంగ్రామం కుట్ర జరగకుండా అలాగా అంత ఆయన 90% స్క్రీన్ మీద కనిపిస్తే మేము 60% కనపడటం ఏంటి. డైరెక్టర్ మాకు బాగా ఫేవరబుల్ డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు, ఎందుకంటే స్లాబ్లో కోదండరామరెడ్డి శోభన్ బాబు గారి కాంబినేషన్లో 4 బ్లాక్ బ్లాస్టర్స్ ఉన్నాయండి. 84లో బావుమద్దల సినిమా ఫిబ్రవరిలో, అదే 84లో ఆగస్టు 2వ తారీఖున ఎల్లాలు పీరాలు, తర్వాత శ్రావణ సంధ్య, తర్వాత వీటికి 3 సినిమాల కన్నా ముందు ప్రేమమూర్తులు. శోభన్ బాబు గారు కోదండరామరెడ్డి గారు అంటే బ్లాక్ బ్లాస్టర్స్ ఉన్నాయండి. ఆ దర్శకుడి మీద మాకు నమ్మకం ఉందండి, ఆ దర్శకుడు ఇలా చేయడాన్ని. కానీ ఎవరు ఏం చేశారో మాకు తెలియదు, చేసేది ఎవరో చేయించింది ఎవరో మనకు తెలియదు. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు మీరు? ఫీల్ అయ్యి మాకు కొద్దిగా ఊరట ఏంటంటే అది ఫిబ్రవరి 14వ తారీఖున మహాసంగ్రం సినిమా రిలీజ్ అండి. 15వ తారీఖున శోభన్ బాబు గారు సోలో హీరోగా కొంగుమూడి సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా మైండ్ కొంచెం ఫ్రెష్ అయిందండి, రిలీఫ్ అయ్యాం. శోభన్ బాబు గారు అనగానే
క్రమశిక్షణకి అన్నిటికీ మారిపోయారు. అంటే చాలామంది నటులు క్రమశిక్షణకు మారిపోయారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వర గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది నటులు అందరూను కాదంటలేదు. కానీ శోభన్ బాబు గారు అనగానే ఏంటంటే యాక్చువల్గా పైసాని వృధా చేయకుండా భూమి మీద పెట్టమని చెప్పి ఆయన చాలాసార్లు మిగతా నటులకి, తోటి నటులకి చెప్పడం, చాలామందికి చెప్పడం జరిగిందని చెప్పి ఈవెన్ నా ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు కూడా చెప్పారు. శోభన్ బాబు గారు అలా చెప్పారు కాబట్టి నేను ఆ రోజు నుంచి మారాను ఇట్లాగని. అలా ఎంతోమంది నటులు. సో శోభన్ బాబు గారు ఏదైతే ఆయన జీవితంలో పాటించారో అలాంటిది మీ అభిమానులందరూ పాటిస్తున్నారా? మరి భూములు ఇవి అంటే వృధా చేయకుండా భూమి మీద పెట్టుకుంటున్నారా? చాలామంది పెడుతున్నారండి. విశాఖపట్నానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ చేయడమే కాదు, అవి డెవలప్ చేయడమే కాదు, అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి రాజమండ్రిలో పూడి శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన శోభన్ బాబు గారు 2008 మార్చి 20వ తారీఖున ఎక్స్పైర్ అయిన తర్వాత మేమంతా కలిసి 2 రాష్ట్రాల్లో కలిపి రాజమండ్రిలో 2 ఫంక్షన్లు చాలా భారీ ఎత్తున చేసామండి. ఆ ఫంక్షన్లు చేసిన తర్వాత విగ్రహం ఓపెనింగ్ అయిందండి. ఆయన చల్లని దీవులతోటే ఈరోజు పూడి శ్రీనివాస్ గారు, కొంతమంది ప్రముఖులు అప్పుడున్న 10% కన్నా ఇప్పుడు 100% బాగా పెరిగారండి. ఆయన మాటలు విని సైట్లు కొని కొంతమంది అయితే అమ్ముకోకుండా డెవలప్ చేసి కొన్ని ఫ్లాట్లు ఉంచుకోవడం, కొన్ని అమ్మటం, కొన్ని ఇలాగా ఇప్పటికి ఆయన 5-6 వెంచర్స్, 5-6 ఫ్లాట్లు కట్టడం చేయడం చేస్తున్నారండి. అలాగే కర్నూలులో దొరబాబు గారు ఉన్నారండి. ఆయన కూడా స్థలాలు కొని కట్టడం, అమ్మడం చేస్తుంటారు. అంటే అభిమానులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఏమండి యాక్చువల్గా శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా మీరు అభిమానులు కలిసినప్పుడు ఆ విశేషాలు ఏమైనా పంచుకునేవారా మీతోని? ఎన్టీఆర్ గారి విశేషాలు అలాంటివి ఏంటి, 1-2 ఏదైనా చెప్పండి. మేము అరకులో ఉండేటప్పుడు అంటే రామారావు గారు ట్రాఫిక్ వచ్చిందండి. రామారావు గారు ట్రాఫిక్ వచ్చినప్పుడు రామారావు గారు నాకు దైవం, ఆయన లేకపోతే నేను లేను. తొలిసారిగా నాకు సీతారామ కళ్యాణ సినిమాలో శ్రీరాముడిగా అవకాశం వచ్చినట్టు వచ్చి చేయి జారిపోయింది. ఎందుకంటే ఆ 2 రోజుల ముందే హరినాథ్ గారికి ఇవ్వటం జరిగింది. బ్రదర్ 2వ క్యారెక్టర్ ఉంది లక్ష్మణుడి కింద, మీరు చెయ్యండి అని చెప్పారు. ఆ తర్వాత 4-5 సినిమాలు, లవకోసలో సినిమాలోను, తర్వాత నర్తనశాల సినిమాలో అభిమన్యుడి కింద, వీరాభిమన్యు సినిమాలో అభిమన్యుడి కింద, ఇలా చాలా సినిమాలు ఆయన ఎంకరేజ్ చేశారు. ఆడవే చిలకంబల ఆడవే పాట ఉంటుంది, విచిత్ర కుటుంబం, ఆ సినిమాలో కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అన్ని విధాలుగా బాగుంది. కానీ 94లో శోభన్ బాబు గారు తొలిసారిగా హైదరాబాదు వెళ్ళేటప్పుడు లక్ష్మీపార్వతి గారు ఎదురొచ్చి శోభన్ బాబు గారిని తీసుకెళ్లారట. దానికి ముందు 2 నిమిషాల ముందు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారట శోభన్ బాబు గారు. సెక్యూరిటీ అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారా? అంటే ఆయన సీఎంగా ఉండేటప్పుడు వెళ్ళారా? సీఎం ఇంకో 4-5 నెలల్లో ఆయన అవుతారు. 94 మా జీవితఖైదు, మీకు చెప్పాలి క్లియర్గా, 94 జీవితఖైదు సినిమా షూటింగ్ అవుతుంది. 94లో మార్చి, ఏప్రిల్ ఆ టైంలో అవుతున్నప్పుడు 2 రోజుల మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది శోభన్ బాబు గారికి. సరే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, నా అభిమాని నటుని కలవడానికి వెళ్ళాలని చెప్పి, నటుడు ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ నా అభిమాని హీరోని కలవడానికి నేను ఎలాగ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి రామారావు గారిని కలవడానికి వెళ్ళాలని చెప్పేసి ఆ 2 రోజుల షూటింగ్ గ్యాప్లో తెల్లవారు ఉదయాన్నే 8:30కి వెళ్ళారట రామారావు గారి ఇంటికి. వెళ్ళేసరికి గేటు దగ్గర గేట్ వేసి ఉంటే హార్న్ కొడుతుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చారట. ఎవరు మీరంటే నేను శోభన్ బాబునండి అని చెప్పేసి విజిటింగ్ కార్డు ఇచ్చి పైకి పంపించారట. సెక్యూరిటీ గార్డు బీహారీ కూడా ఏంటి, తెలుగులో అయితే అందరికీ తెలుస్తుంది కదా శోభన్ బాబు. బీహారుడే అంటే మన రాష్ట్రం కాదు, తెలుగేతరుడు, అతనికి తెలియదు. అదే నేపాలుడు ఏదో అడుగుతున్నాడు. ఈయనైతే కార్డు పంపించారు లోపలికి. ఏం జరిగిన తర్వాత కార్డు పంపించారు. కార్డు పంపించిన తర్వాత ఆ కార్డు నుంచి లక్ష్మీపార్వతి చేతిలో ఇచ్చారు. అన్నగారు వచ్చారా? లక్ష్మీపార్వతి గారు శోభన్ బాబు గారికి అభిమాని, లేడీస్ కదా. మా అన్నగారు వచ్చారని చెప్పేసి ఆవిడ పరిగెట్టుకొచ్చి కారు దగ్గరకు వచ్చి బ్రదర్ రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది ఎన్టీ రామారావు గారు ఎదురొచ్చి కౌగిలించుకొని, రండి బ్రదర్, మీకు అపార్ట్మెంట్ ఏంటి, ఎవడు మిమ్మల్ని అట్టినాడు అని చెప్పేసి రామారావు గారు గట్టిగా సీరియస్ అయ్యారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ నేపాలుడి మీద. ఆయన తర్వాత కూర్చున్న తర్వాత టిఫిన్ టైం అది, బ్రదర్ రండి టిఫిన్ చేద్దాం అని చెప్పేసి కూర్చోబెట్టి టిఫిన్ చేస్తుంటే రామారావు గారు 20 ఇడ్లీలు తింటున్నారట, 10 అట్లు తింటున్నారు, దోశలు. బ్రదర్కి కూడా వడ్డించండి అని చెప్పేసి బ్రదర్కి ఒక 6-7 ఇడ్లీలు 4 అట్లు వేసారట శోభన్ బాబు గారికి వేస్తే శోభన్ బాబు గారు ఒకటే చెప్పారట, బ్రదర్ నేను అన్ని తినలేను, నేను 2 ఇడ్లీ తింటాను,
ఒక డోసు తింటాను అని చెప్పేసి అంతతో తినేసి ముగించి రామారావు గారు అడిగారట శోభన్ బాబు గారు, బ్రదర్ తినండి బ్రదర్, మనం ఎలాగున్నా ప్రజలు చూస్తారు, మన రూపమే వాళ్ళకి ఇది అది ఇదంటే, లేదండి మీది వేరు నాది వేరు, నేను పిసిక్ మెయింటైన్ చేస్తాను పైనుంచి కింద వరకు ప్రతిదీ, పొట్ట లావు సన్ను అలా కాకుండా ఒక పైనుంచి కింద వరకు ఏకదం ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాను గత 30 సంవత్సరాల నుంచి. నేను ఆయిల్ ఫుడ్ తిని లేకపోతే నెయ్యి అలాంటివి తిని నా శరీరాన్ని నేను పాడు చేసుకోలేను. నా ప్రిన్సిపల్స్ ఇవి, నేను ఇంతే తింటానని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది. ఇతరు టిఫిన్ ముగించిన తర్వాత ఏవో మంచి చెట్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆయన, బ్రదర్ ఎలాగా ఉన్నారు కదా, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తాను, లేదండి వెళ్తానని చెప్పి ఆయన వెళ్తాను అండి అనరే, నాకు తెలిసి అన్నగారు అంటారు మీరు. అదే కాదు, ఎందుకంటే శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు అన్నగారు అనే సంబోధించేవారు. అంటే అక్కడ ఇంకో మాట అన్నారు ఇంటర్వ్యూలోని, అంటే దీన్ని మిస్లీడ్ చేయకుండా ఉండడం కోసం నేను క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్గా శోభన్ బాబు గారు ఆయన ఒక మాట అన్నారు, మీది వేరు నాది వేరు. అంటే ఎన్టీఆర్ గారి ఇమేజ్ వేరు, ఆయన రాముడు కృష్ణుడు, ఆయన ఎలా ఉన్నా జనం చూస్తారు. సో ఈయనకి ఏంటంటే శరీరం మీద కొంత ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే కొంచెం సిస్టమేటిక్ గా ఉంటారు. సో అది ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కావాలి. సో అదే కదా, ఎందుకంటే నేను వినదైతే ఇదే ఇంతకుముందు. తొలిసారి 1984లో రామారావు గారు భార్య గారు బసవతారక్ గారు మరణించినప్పుడు తెలుగు ఫీల్డ్ ఈ ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరు కూడా యాడ్ అవ్వకపోతే శోభన్ బాబు గారు ఒకరే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు బసవతారక్ గారు మరణించినప్పుడు. నేను విన్నది ఏంటంటే శోభన్ బాబు గారి ఇంటి పేరు, రామారావు గారు వైఫ్ బసవతారక్ వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు, ఇద్దరు ఇంటి పేర్లు కూడా ఉప్పు అని చెప్పేసి నేను విన్నాను. ఆ దీని మీద ఆ సెంటిమెంట్ మీద అలా జరిగిందేమో అని చెప్పేసి నాకు కొద్దిగా ఇది ఉంది. ఎలాగనుకుంటున్నారు, అలాగే అన్నగారి మీద అభిమానం కూడా అనుకోవచ్చు కదా. అన్నగారి మీద రామారావు ఇప్పుడు ఆయన ఆరాధ్య దైవం అని ఆయన శోభన్ బాబు గారే అన్నారని మీరు అంటున్నారు ఎన్టీఆర్ గారి కోసం. సో ఆయన కోసం ఆయనకి ఒక ఇది జరిగినప్పుడు ఇవ్వడం పెద్ద, అంటే ఆ విధంగా కూడా ఇచ్చి ఉండొచ్చు. సరే అండి, ఇప్పుడు ఇలాగ చేస్తున్నారు కదా, ఎంతకాలం చేస్తారు ఇలాగా? నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు దాటాయండి. మన ఆరోగ్యరీత్యా భగవంతుడు మనకి ఇక ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయుష్ ఇస్తే నా కడచూపు వరకు కూడా చేస్తాను. నాకు జీవితకాలపు అభిమానం అని చెప్పేసి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. శోభన్ బాబు గారి జీవితకాలపు అభిమాని త్రినాథ్ గారు జీవితకాలపు అభిమానం చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి షీల్డ్ కూడా హైదరాబాద్లో ఫ్యాన్స్ అందరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈ షీల్డ్ నేను 2024 ఆగస్టు 11వ తారీఖున ప్రెస్ క్లబ్లో వీరాపన్ని 60 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మా అభిమానులందరికీ ఈ షీల్డ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో చాలా థియేటర్లో శతదినోత్సవాలు ఆడినప్పుడు ఆ షీల్డ్ కూడా థియేటర్లందరికీ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇలాగే అంటే మీరు మీ చివరి శ్వాస ఉండే వరకు శోభన్ బాబు గారి మీద అభిమానాన్ని ఎప్పుడు వదులుకోరు, చేస్తూనే ఉంటారు. మళ్ళీ జన్మంటూ ఉంటే శోభన్ బాబు గారి అభిమానిగానే జన్మిస్తాను. శోభన్ బాబు గారికి సేవ చేయడానికే పుడతాను నేను. అదే ఆయనకి రేపు 2026 జనవరి 14 90 సంవత్సరాలు వస్తుంది కదండి, అది కాస్త గ్రాండ్గా చేస్తాము. ఆ తర్వాత ఆయనకు 100 ఏళ్ళ వరకు మా అందరికీ ఉన్న అభిమానులందరికీ ఆయుష్ గాను ఇస్తే అందరూ బతికినట్టయితే రామారావు గారి ఫంక్షన్, నాగేశ్వరరావు గారి ఫంక్షన్ కన్నా రెట్టింపు ఫంక్షన్, రెట్టింపు ఉత్సవంతో ఆయన 100 సంవత్సరాల ఫంక్షన్ చేయాలని మేము అందరం మనసారా కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. న్యూస్ చూసారు కదండి, ఇది జీవితకాలపు శోభన్ బాబు గారి అభిమానిగా ఉన్న త్రినాథ్ గారి అంతరంగం. సో ఆయన అయితే తన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మీద అభిమానాన్ని కోల్పోనని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇంకో జన్మంటూ ఉంటే శోభన్ బాబు గారి అభిమానిగానే పుట్టాలని చెప్తూ ఉన్నారు. అంటే ఇంత గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్న మహా గొప్ప నటుడిగా శోభన్ బాబు గారు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతారండి. సో ఈ షీల్డ్ ఇవన్నీ ఈయనకి సంపాదించుకున్న షీల్డ్ ఇవన్నీ హైదరాబాద్ ఇచ్చారండి నాకు 80 శోభన్ బాబు గారు 89వ సంవత్సరం సందర్భంగా విశాఖపట్నం ఫ్యాన్స్ తరపు నుంచి నాకు హైదరాబాద్లో రవీంద్రబాద్లో రామకృష్ణ గారు వీళ్ళందరూ ఇచ్చారండి. అలాగే పోయిన సంవత్సరం ఈ షీల్డ్ కూడా ఇచ్చారండి హైదరాబాద్లో 2024లో. ఇది మా విశాఖపట్నం విగ్రహం ఓపెనింగ్ అయినప్పుడు మేము అందరికీ షీల్డ్ పంపడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వ్యూస్, ఇది ఒక నటుడికి ఉండే ఇమేజ్, లేకపోతే అతని ఇది ఒక, అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అన్నది. అంటే
మహానటులు కొంతమంది ఉంటారు. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాగా. వాళ్ళ ఇమేజ్ లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్‌ని లేకపోతే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఎవరు కాదనలేరు. ఎవరు చెరిపేయలేరు. సో, ఇలాంటి అభిమానులందరినీ చూసినప్పుడు వాళ్ళెంత గొప్ప మహానటులో మనకు తెలుస్తూ ఉంటుంది.